అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే క్లావికల్ ఫ్రాక్చర్. ఈ షోల్డర్కి ఈ స్టెర్నమ్కి చెస్ట్ మధ్యలో కనెక్టివిటీ ఉండే ఒక బోన్ క్లావికల్ అంటాం. ఈ బోన్ మోస్ట్ కామన్ ఫ్రాక్చర్స్లో ఒక ఫ్రాక్చర్ ఇది. అంటే మోస్ట్ కామన్గా విరిగే బోన్స్లో ఇది ఒకటి అనమాట. దీనికి నిజంగా ఆపరేషన్ అవసరమా? ఇది రోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్. మోస్ట్ ఆఫ్ ద క్లావికల్ ఫ్రాక్చర్స్ సర్జరీ లేకుండానే అతుక్కుంటాయి. సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండానే ఫ్రాక్చర్ యూనైట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ అతుక్కోలేదనుకోండి, సో వాట్? అతుక్కోకపోయినా కానీ 90% ఆఫ్ ద కేసెస్లో ఏమీ ఇబ్బంది రాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్క క్లావికల్ ఫ్రాక్చర్కి ఆపరేషన్ అవసరమా అంటే లేదు. రిలేటివ్స్లో లేదంటే నా ఫ్రెండ్స్లో ఒకరికి క్లావికల్ ఇరిగింది, మరి సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, క్లావికల్లో విరిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి క్లావికల్ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అంటాం. అంటే బోన్ ఎండ్స్ కరెక్ట్గా ఇలా విరిగి సపరేట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు చేయాల్సి రావచ్చు. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫ్రాక్చర్ నెట్టుకొని చర్మం పైకి నెట్టుకొని వస్తూ ఉంది అని అంటే ఆపరేట్ చేస్తాం. లేదంటే విరిగే టైంలోనే క్లావికల్ ఫ్రాక్చర్ అయ్యి అది యాక్సిడెంట్ అయిన టైంలోనే ఫ్రాక్చర్ అయిన క్లావికల్ పొడుచుకొని బయటికి వచ్చి అక్కడ గాయం అయితేనో, ఇలాంటి 3-4 సిచ్యువేషన్స్లో మాత్రమే మనము క్లావికల్ ఫ్రాక్చర్కి సర్జరీ చేస్తాం. లేదు అని అంటే క్లావికల్ ఫ్రాక్చర్కి సర్జరీ అవసరం లేదు. అండ్ సర్జరీ చేయకుండా బోన్ హీల్ అవ్వడం అనేది క్లావికల్ ఫ్రాక్చర్లో చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ బోన్స్. ఎందుకనంటే ఆ బోన్ చుట్టూతా చాలా వాస్కులారిటీ ఉంటుంది, బ్లడ్ సప్లై చాలా ఉంటుంది, అండ్ సాఫ్ట్ టిష్యూ కఫ్ ఉంటుంది. అంటే ముందు ఎస్పెషలీ వెనక భాగము అండ్ కింది భాగము కొద్దిగా సాఫ్ట్ టిష్యూ అండ్ బ్లడ్ సప్లై బాగా ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్ ఆటోమేటిక్గా అతుక్కొని సిద్ధం. సో అనవసరంగా సర్జరీ చేయించుకొని ఆ ప్లేట్ లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో రాడ్స్ కూడా వేస్తారు. చిన్నవి నెయిల్స్ అంటాం, టెన్స్ నెయిల్స్. ఆ రాడ్స్ వేసి సర్జరీ చేయించుకుంటే దానికి సర్జరీ రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయి. ఒకటి అనెస్థీషియా, మత్తుమంది ఇవ్వడము, కుట్లిప్ప తీసుకోవడానికి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం. అండ్ ఒకసారి ఎముక అతుక్కుందనుకోండి, ఎముక అతుక్కున్న తర్వాత ఇంప్లాంట్ ఏదైతే మనం వేస్తామో ప్లేట్ అండ్ స్క్రూస్, వాటిని తీసేయడానికి రెండో సర్జరీ చేయాల్సి రావడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవసరమా క్లావికల్ సర్జరీ అంటే? నాట్ రియల్లీ నెసెసరీ. ఎవరికి అవసరం అని అంటే, ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ అయ్యే టైంలో గాయం ఉండడం. రెండోది, గాయం అవుతుందేమో, స్కిన్ డ్యామేజ్ అయ్యి ఈ బోన్ ఎక్స్పోజ్ అవుతుందేమో. ఎందుకంటే ఈ బోన్ సబ్క్యూటేనియస్ బోన్, యాంటీరియర్లీ అండ్ సుపీరియర్లీ, అంటే ముందు భాగం అట్లనే పై భాగము ఎక్కువ మాంసం ఉండదు, వెనక భాగం అండ్ కింది భాగం మాంసం ఉంటుంది, అంటే కండ మాంసం ఉంటుంది అన్నమాట. సో ఈ భాగం ఎక్స్పోజ్ అయ్యి ఇదైందనుకోండి, గాయం అయిందనుకోండి, గాయం హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ కింద బోన్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో అండ్ మోర్ దెన్ 2.5 సెంటీమీటర్ అంటే ఆల్మోస్ట్ 1 ఇంచ్ నిక్కబొడుచుకొని వచ్చి డిస్ప్లేస్మెంట్ ఉండి మధ్యలో సాఫ్ట్ టిష్యూ, అంటే ఈ మనం ఇందాక మాట్లాడుకున్న మాంసం ఏదైతే ఉందో ఈ విరిగిన 2 ఫ్రాగ్మెంట్స్ మధ్యలో ఇరుక్కొని ఎముక అతుక్కోవడానికి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనేది ఒక మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఫీల్ అయితే తప్ప క్లావికల్కి ఆపరేషన్ అవసరం లేదు. సో హోప్ దిస్ వీడియో హెల్ప్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి. అండ్ అనవసరమైన సర్జరీలు అవాయిడ్ చేయండి. ప్రతి పేషెంట్కి ప్రతి ఫ్రాక్చర్కి సర్జరీ చేయాలి, విరిగింది కదా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి ఆపరేషన్ చేయాలని గాబరా పడిపోయి ఆపరేషన్లు చేయించుకొని మళ్ళీ ఆ ప్లేట్ రిమూవ్ చేసుకోవడానికి రెండో సర్జరీ చేయించుకోవడం నాట్ నెసెసరీ. And remember, I am not saying this
ఫర్ ఆల్ ద ఫ్రాక్చర్స్. అంటే అన్ని ఫ్రాక్చర్స్కి ఇదే రూల్ అప్లై అవుతుందా అంటే కాదు. దెర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్రాక్చర్స్, వెయిట్ బేరింగ్ ఫ్రాక్చర్స్, లేదంటే పెరియార్టికులర్ ఫ్రాక్చర్స్ అంటే జాయింట్ చుట్టూ ఇరిగిన ఫ్రాక్చర్స్. ఇలాంటి ఫ్రాక్చర్స్లో డెఫినెట్లీ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. మీరు ఈ మెసేజ్ క్లియర్గా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నా. ఇవో మీకు హెల్ప్ అయినట్టయితే మీ వాళ్ళకి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తాయి. మీకుండే డౌట్స్ ఇలాంటివి ఏమైనా మీకు ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేసి క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ ఫ్రాక్చర్కి ఎంత టైం పడుతుంది, లేదంటే స్పైన్ రిలేటెడ్ సర్జరీ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్ రిలేటెడ్ సర్జరీ, వీటన్నిటి గురించి మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ బటన్ నొక్కి పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా మనం చేసే ప్రతి వీడియో మీకు డైరెక్ట్గా రీచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. Bye bye.